హాయ్ అండి, ఇవాళ మనం సోయకూర మసాలా వడ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగపప్పు 2 గంటలు నానబెట్టుకున్నానండి. సోయకూర, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మునగాకు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీలోకి శనగపప్పుని వేసుకుందామండి. జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలానే ఆనియన్స్, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, సోయకూర, మునగాకు అన్నీ ఇలా వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకుందామండి. ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇలా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వడల్లాగా చేసుకుందామండి. కాస్త చేతికి తడి అద్దుకొని ఇలా మసాలా వడల్ని ప్రెస్ చేసుకొని కాగుతున్న నూనెలో వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలినాయండి, రెండో వైపు కూడా తిప్పుకొని మనం ఎర్రగా కాల్చుకుందాం. ఇలా రెండు వైపులా కూడా మంచిగా ఎర్రగా కాల్చుకుందామండి. వైపులా బాగా కాలిందండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. వేడి వేడి కరకరలాడే సోయకూర మసాలా వడ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా ఇవి చేసుకోవాలి, చాలా బాగుంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.